అలర్ట్ కొత్త డిఎస్సి నోటిఫికేషన్ విడుదలపై కీలక అప్డేట్. పోస్టులు ఎన్ని ఉన్నాయంటే మీకు తెలుసా? తెలియాలంటే వెంటనే కింద మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త. చాలా కాలంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇప్పుడు ఒక పెద్ద అవకాశాల వర్షం కురబోతుంది. ఇక ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రస్తుతం అయితే యువతలో ఆశలు నింపుతుంది. ఈ జాబ్ క్యాలెండర్ను విద్య మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఇందులో మొత్తం 10,060 ఉద్యోగాలకు అయితే భర్తీ చేరున్నట్లు ప్రకటించారు. ఇది ఒక భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఈ జాబ్ క్యాలెండర్ ప్రత్యేకత ఏంటి అంటే ఒకేసారి అన్ని ఉద్యోగాలను విడుదల చేయకుండా 4 విడతల్లో మొత్తం 41 నోటిఫికేషన్ల రూపంలో అయితే విడుదల చేయనున్నారు. ఇది అభ్యర్థులకు ఒక పెద్ద ప్రయోజనం. ఇక ఎందుకంటే ఒక్కసారిగా అన్ని పరీక్షలకు సిద్ధం కావడం అయితే కష్టమవుతుంది. కానీ ఇలా విడతల వారీగా నోటిఫికేషన్లు వస్తే అభ్యర్థులు తమ ప్రిపరేషన్ను మెరుగ్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. డిఎస్సి మరియు పోలీస్ నియామకాలు మినహా మిగతా అన్ని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే భర్తీ చేరున్నారు. అంటే ఏపీపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది ఒక గొప్ప అవకాశం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నవారైతే ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. మొదటి విడతలోనే ఒక కీలక నోటిఫికేషన్ రానుంది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో 1,500 అసోసియేట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మే 15న అయితే నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ పోస్టులకు గతంలో 2018లో నిర్వహించినట్లే స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. అంటే ఉన్నత విద్యా అర్హతలు కలిగిన అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఇక విద్యాశాఖలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భారీ భర్తీ అయితే చేరున్నారు. ఇక మొత్తం 3,004 పోస్టులు అయితే ఈ శాఖలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా అయితే డిఎస్సి ద్వారా 2,535 టీచర్ పోస్టులను కూడా భర్తీ చేరున్నారు. ఈ నోటిఫికేషన్ అక్టోబర్ 15న విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఇందులో ఎస్టీటీ స్కూల్ అసిస్టెంట్ పోస్టుతో పాటు మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్స్ అండ్ డ్యాన్స్ టీచర్ పోస్టులు కూడా ఉంటాయి. అంటే టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి అయితే ఇది ఒక గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇంకా డైట్ మరియు ఎన్సీఈఆర్టీ లెక్చరర్ పోస్టులు 160, జూనియర్ లెక్చరర్ పోస్టులు అయితే 209, లైబ్రేరియన్ పోస్టులు అయితే 100 వరకు కూడా నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. అంటే విద్యారంగంలో ఉద్యోగాల సంఖ్య అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రంగంలో అయితే ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఇక హోం శాఖలో అయితే కూడా 2,778 పోస్టులు కూడా ఉన్నాయి. అంటే పోలీస్ మరియు ఇతర భద్రతా విభాగాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇవి ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారానే భర్తీ చేయబడతాయి. ఇప్పుడు అభ్యర్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నైపుణ్యం పోర్టల్. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయడం చాలా ముఖ్యమైనది. ఈ పోర్టల్లో మీ వివరాలు నమోదు చేస్తే మీ అర్హతలకు సరిపోయే ఉద్యోగాల సమాచారం మీకు నేరుగా అందుతుంది. భవిష్యత్తులో వచ్చే కేంద్ర, రాష్ట్ర, ప్రైవేట్ ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చాలా సులభం. ముందుగా మీ ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. తర్వాత మీ మొబైల్కు వచ్చేటువంటి ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీ విద్యా అర్హతలు, నైపుణ్యాలు, ఇతర వివరాలను నమోదు చేయాలి. ఇది పూర్తయిన తర్వాత మీరు అధికారికంగా జాబ్ నోటిఫికేషన్లకు కూడా సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు అభ్యర్థులకు ఒక ముఖ్యమైన సూచన. ఈ అవకాశాన్ని వదులుకోకండి. చాలా మంది ఇంకా టైం ఉంది అని అనుకుంటూ కూడా ఆలస్యం చేస్తారు. కానీ విజయవంతమైన వారు ముందుగానే ప్రిపరేషన్ ప్రారంభిస్తారు. మీరు కూడా ఇప్పటి నుంచే మీ లక్ష్యాన్ని నిర్ణయించుకొని దానికి తగ్గట్టు చదువు ప్రారంభించాలి. పోటీ రోజు రోజుకు పెరుగుతుంది. కాబట్టి కేవలం అప్లై చేయడం సరిపోదు. స్మార్ట్గా ప్రిపరేషన్ అయితే అవ్వాలి. ఇక సిలబస్ అర్థం చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ కూడా నేర్చుకోవాలి. ముఖ్యంగా గత సంవత్సరాల ప్రశ్న పత్రాలను కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏ పోస్టుకు అప్లై చేయాలనుకుంటున్నారో ముందే నిర్ణయించుకోవాలి. అన్ని పోస్టులకు అప్లై చేయడం కంటే మీ అర్హతలకు సరిపోయే 1 లేదా 2 లక్ష్యాలను అయితే ఎంచుకొని వాటిపై పూర్తి ఫోకస్ అయితే పెట్టడం చాలా మంచిది. మొత్తానికి చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ యువతకు ఒక బంగారు అవకాశం. 10,000కు పైగా ఉద్యోగాలు, 41 నోటిఫికేషన్లు, 4 విడతలు, ఇవన్నీ కలిపి అయితే ఇది ఒక భారీ నియామక ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే నైపుణ్యం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయండి. మీ ప్రిపరేషన్ను ప్రారంభించండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితాన్ని మార్చుకోండి. కష్టపడితే విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది.